ఎలుకలు పదికొక్కలేగా రాదని చెప్తాను మీరు. ఎలుకలు వస్తాయి సార్, ఎవరు లేకపోతే ఇప్పుడు రాత్రి వంట కట్టేస్తావు, రాత్రి అంతా తిరిగి బయటకు వెళ్ళిపోతాయి. పొద్దున్నే నాకేం కనపడదు సార్, బయట మాత్రం తలుపు మొన్న ఊడింది కాదమ్మా. ఈ వాటికి గేట్ కాదు కదా, ఆగిపోకుండా ఇలా పైలో బాగా చదువుతారు అందరూ. చదువుతారా? నేను ఇప్పుడు ఎక్కాలు అడుగుతా, టేబుల్స్ అడుగుతా. 9th క్లాస్ ఆడమంటారా? టీచర్లు చెప్తా ఉండేవాళ్ళు, బుక్కులు పెట్టేవాళ్ళు ఉంటారు, నిలబడతారా? ఎంతమంది? ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ ఉందా? ఇది డ్రైనేజా అంటే బాత్రూమ్ ఇట్లా? ఇవి కిచెన్ పైప్ పోయింది. ఇది వర్క్ మొదలు పెట్టలేదు ఇంకా. రెండింటి మీద 32 లక్షలు ఇచ్చారా? రెండింటి మీద కలిపి కామన్ రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడే పెట్టేవా? ఇది ఇంకేసుకోవాలమ్మా. రసం మెనూ తేడా లేకుండా ఉంటుంది కదా, ఒకటే మెనూ ఉందా? అదో మెనూ సేమ్ డే సేమ్ మెనూ. నాకు ఇది ఇంతకుముందు కూడా ఒంగోలులో కూడా నాకు డిస్కౌంట్ ఉంటుంది. నీకెన్ని మొక్కలు వేస్తారు? నీకు 5 మొక్కలు వేస్తున్నా. సరే పైలో బాగా చదువుతారు అందరూ. చదువుతారా? నేను ఇప్పుడు ఎక్కాలు అడుగుతా, టేబుల్స్ అడుగుతా. 9th క్లాస్ ఆడమంటారా? టీచర్లు తిడతా ఉండేవాళ్ళు, బుక్కులు పెట్టేవాళ్ళు ఉంటారు, నిలబడతారా? ఎంతమంది? గర్ల్స్ హాస్టల్ని ఆకస్మికంగా తనిఖీ చేయడానికి రావడం జరిగిందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న రిపేర్లు ఉన్నాయి. వీటన్నిటి కూడా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టి పెట్టి రాష్ట్రంలో 143 కోట్లు బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఈ 2 హాస్టల్స్ కూడా కలిపి మనం 36 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. దీనిలో బాత్రూమ్స్ డోర్సు, టైల్స్ రీప్లేస్మెంటు, అదేవిధంగా గ్రిల్స్ అడిగారు, ఇవన్నీ కూడా చేయటం. తర్వాత ఇంటర్నల్ లోపల బయట బాత్రూమ్ రాత్రిపూట వెళ్లకుండా ఎమర్జెన్సీ టాయిలెట్స్ కూడా లోపల ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. దోమలకు కూడా మెష్ ఏర్పాటు చేయడం జరిగింది. లైట్లు, ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు, స్విచ్ బోర్డ్స్తో సహా మనదే మార్చమని చెప్పడం జరిగింది. ఇక్కడ వార్డెన్స్ ఆ పక్కన ఉన్న పాత బిల్డింగ్ ప్లేస్లో ఏదైనా అకామిడేషన్ కానీ డైనింగ్ హాల్ కానీ చెప్పారు. మన కొండయ్య గారు ఎమ్మెల్యే గారు వారితో కూడా ఇందాక ఫోన్లో మాట్లాడడం జరిగింది. అవి కావాల్సిన సహాయ సహకారాలు వారి వైపు నుంచి కూడా ఇక్కడ అందజేస్తామని చెప్పారు. ఏది ఏమైనప్పటికీ కూడాను మా ప్రభుత్వం ఎస్సీల పట్ల, అదేవిధంగా ముఖ్యంగా విద్యార్థుల పట్ల చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. వారి యొక్క చదువుతో పాటు ఆరోగ్యం, వసతి మెరుగుపడాలని చెప్పి మేము చర్యలు తీసుకుంటున్నాం. ఈరోజు మనం ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ అంటే ఫీజు రియంబర్స్మెంటు, అదేవిధంగా స్కాలర్షిప్లకు సంబంధించి ఈ విద్యా సంవత్సరం మొత్తానికి కూడా 200 కోట్ల రూపాయలు విడుదల చేసి విద్యార్థుల అకౌంట్లోకి ఈరోజు, రేపు, ఇవాళ నుంచే వేయటం జరుగుతూ ఉంది. ఇంతకుముందు ఎప్పుడు లెవెల్ బడ్జెట్లో కేటాయించిన దానిలో సగం మొత్తమే గత ప్రభుత్వాలు ఇవ్వడం జరిగింది. విద్యార్థుల పరీక్షలు రాయకుండా హాల్ టికెట్లు కూడా తీసుకోకుండా పరిస్థితులు, పరీక్ష రాసిన సర్టిఫికేట్ లేని పరిస్థితులు. ఈ విద్యా సంవత్సరం మాత్రం మొత్తం ఎస్సీ విద్యార్థులకు సంబంధించినటువంటి 200 కోట్ల బకాయిలు ఇవాళే మేము విడుదల చేయటం చాలా శుభపడినాము. అదేవిధంగా రిపేర్లు కూడా నిధులు ఇవ్వడం జరిగింది. మా ప్రభుత్వం ఈ పేదల పట్ల చాలా చిత్తశుద్ధి ఉందనే విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ, ఇక్కడ పరిస్థితుల్లో కూడా చిన్న శానిటేషన్ లోపాలు ఉన్నాయి, అవి కూడా సర్దిద్దాల్సిన అవసరం ఉందని చెప్పి స్థానిక